హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ వ్లాగ్ లో 2 రోజుల నుంచి ప్రసాద్ గడి కనిపించట్లేదు కదా, ఊరు వెళ్ళాడంట. అయితే ఇప్పుడే వచ్చాడు. ఆడి దగ్గరికి వెళ్ళి ఆయన పికప్ చేసుకుని ఏదైనా ఫుడ్ తిందాం అనుకుంటున్నాం. అలాగే ఈ రోజు నైట్ ఆడి స్టే కూడా మన ఇంట్లోనే. వీడియో అయితే చాలా బాగుంటుంది మాయా, చివరి వరకు చూడడం మర్చిపోద్దు. వీడియోలోకి వెళ్లే ముందే లైక్ చేయి, ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చలో మావా, ఎంతసేపు వెయిట్ చేయాలి మావా? నరికేస్తున్నా మాట అరగంట కింద నుంచి పెట్టి ట్రాఫిక్ రా ఏమో 2 రోజులు కనపడలేదు అడుగుతున్నారు మీ ఫ్యాన్స్. తగ్గిపోయాడు కానీ సన్నగా అయిపోయాడు మావా. తగ్గిపోయాడు కదా, హెల్త్ బాగాలేదా? గుంటూరు వెళ్ళాను, కొంచెం జలుబు చేసి ముఖం మీద లాగిపోయింది. గుంటూరు ఎప్పుడు వెళ్ళావురా? నేను వెళ్ళాను కదా. గుంటూరు కాదు కదా మావా, కోదాడమ్మా. మా ఏమైపోయారు 3 రోజులు? చిన్న పని మీద కోదాడు వెళ్ళాను. మీ మమ్మీ మీ అన్నయ్యలు అందరూ ఫోన్ చేశారు నాకు, ప్రసాద్ గారు లేడు ఇంట్లో, ఎక్కడికి వెళ్ళాడు అని నన్ను అడుగుతారే. నాకేం తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సొల్లు చెప్పు, నా గురించి ఎందుకు అడుగుతారు? అడిగారు నువ్వు అదే ఎక్కడికి వెళ్ళిపోయి ఏంటో తెలీదు. ఈరోజు మండే కదా, ప్రసాద్ గారు ఓన్లీ వెజ్ ఒకటే తింటాడంట, నాన్ వెజ్ తింటాడంట. అందుకనే వెజ్ తినడానికి వచ్చాం. పదమా నువ్వేం టెన్షన్ పడకండి, నేను 12 తర్వాత తింటాను. అప్పుడు దాకా ఏం తినవా? ఏం తిన్నా, ఇంకా చాలాసేపు ఉంది రా 12కి. ఏం మనిషిరా, ఈ లోపు ఏదో ఒకటి తిను. ఏమొద్దు, పొద్దున్న నుంచి తినలేదా? పొద్దున్నండి వెజ్ తినలేదు మా, పొద్దున్న టిఫిన్ తిన్నా అంతే. ఇప్పుడు మనం కొండాపూర్ రాఘవేంద్రలో ఉన్న ఏకే డ్రైవింగ్కి వచ్చామా. ఇది కరెక్ట్గా హైదరాబాద్ ఫార్మసీ ఆపోజిట్లో ఉంటుంది. లోపలికి వెళ్ళి ఏమని తిందాం. ఇక్కడ లిట్టి చౌకా అని చెప్పేసి ఒకటి కనబడింది. మనం ఇంతకుముందు షార్ట్ కూడా చేసాం. అయితే ఆ షార్ట్లో నేను ఫుల్ తిట్లు తినేసాను. ఇది ఎక్కడ జార్ఖండ్ ఎక్కడో చాలా ఫేమస్ అంట. మనకు తెలియదు, మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా, అక్కడ చాలా తింటారంట. అందుకని ఇప్పుడు మా ప్రసాద్ గడికి ఇప్పిద్దామని తీసుకొచ్చాను. ఏంటో తెలుసా? తెలుసు, బంగాళదుంపల చొక్కా బంగాళదుంపలను అలా కాల్చి, ఇదేమో వంకాయని కాల్చి దాన్ని పచ్చడి కింద చేసి ఇస్తారనమాట. టేస్ట్ చూద్దాం, చెప్తాను ఒకటి. ఎప్పుడైనా తిన్నావా? ఇప్పుడు సూపర్ ఉంటుంది టేస్ట్, నాది గ్యారంటీ. తిన్నాక చెప్పాలి నువ్వు. దేంట్లో ముంచాడు కుర్రోడు. నేను ఆల్రెడీ ఇది షార్ట్ అవుట్ చేశాను మావా, మంచి రివ్యూ ఇచ్చాను. అందులో కామెంట్లో అందరూ పొగిడారు కూడా. అందుకని నీతో కూడా రివ్యూ ఇప్పిద్దామని. ఏదో ఉల్లిపాయలు కూడా వేస్తున్నాడు, ఎందుకంటే వెజ్ అన్నావు కదా నువ్వు, అందుకని వెజ్ దగ్గర తీసుకొచ్చా. అది కూడా లోకల్ కాదు, నాన్ లోకల్. ఇదిగోండి ఇలా ఉంది. ఇదేమో వంకాయ చట్నీ, దానిపైన పుదీనా చట్నీ ఏదో వేసారు, ఉల్లిపాయలు. తిరుమా ఆగా ఏ లోపల చట్నీలో ముంచుకో. ఇంకా ముంచుకోకుండా ఏంటి మావ నువ్వు అలా ఉంది. ఇంకో ముక్క తింటున్నావంటే ఉల్లిపాయలు తింటున్నావా? ఎప్పుడు వస్తా? ఎక్కడికి? ఆగు, ఎక్కడికి చెప్పాలి. నువ్వు ఎలా ఉందో మరి తిను మొత్తం నీకే. ఎందుకంటే అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళే, వెజ్ తినేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడికి బాగుంది మరి పక్కన పెట్టేస్తున్నావు. ఏంటి మావా మాటలు రావట్లేదు. రేపు చాలా ఫేమస్, నువ్వు అలా మాట్లాడుకు. ఇది జార్ఖండ్ను ఎక్కడో రాజస్థాన్, బీహార్ లో చాలా ఫేమస్ మావా ఇది. చాలా హెల్దీ అంటే ఇది. లోపల మొత్తం ఏదో పెడతారు. ఏం తేడా అనిపించింది నీకు అసలు? నేను తిని చెప్తాను. సూపర్, చాలా బాగుంది. నేను ఎలాగో నాన్ వెజ్ కాబట్టి బిర్యానీ తింటాను. నేను తినేస్తాను ఇంకొక అరగంట. అరే మామా, నువ్వు 2 ముక్కలు తిన్నావంటే గ్రేట్ రా. ఇప్పుడైతే ఇక్కడ చికెన్ కర్రీ, కోకోనట్ రైస్ అని ఏదో ఉంది మాయా. అక్కడికి వెళ్ళి ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ తీసుకుందాం. రేట్లు 299, 329 అలా ఉన్నాయి. కోకోనట్ రైస్, కోకోనట్ బిర్యానీ చెప్తాం మావా. రైస్ ఇస్తారా? పట్టుకోరా. ఓకే పదమా, పట్టుకెళ్ళి మావా. 12ంటికి తినడం కోసం మమ్మల్ని కూడా వెయిట్ చేయించాడు. ఇదేమో కోకోనట్ చికెన్ ఫ్రై, ఇదేమో చిట్టుముత్యాలు చికెన్ ఫ్రై. ప్లేట్లు ఇచ్చాడు, 3 ప్లేట్లు, ఉల్లిపాయలు, నిమ్మకాయ, రైతా, షేర్వా ఏదో ఇచ్చారు. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. ఫస్ట్ ప్రసాద్ గారు వేసుకుంటున్నాడు. అరే ముక్కలు బాగానే ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు మావా? నేను డైట్ లో ఉన్నాను, అందుకని కొంచెం వేసుకున్నాను. అబ్బా మండిపోతుంది. పొద్దున ఏదో తెగిపోయింది. ఇక్కడ పీస్ కూడా పీస్ గట్టిగా ఉంది. అందులో పెట్టి టేస్ట్ చూద్దాం. ఎందుకురా, నేను తినేదాకా ఆగలేవేంట్రా? ఎలా ఉంది టేస్ట్? బాగుంది. నిజం చెప్పు. బాగుంది. ఇప్పుడు నేను చెప్తా తిని. బాగుంది. అన్న చాలా గట్ ఫీలింగ్తో చెప్పాడు. ప్రసాద్ గారికి వెళ్ళి మోసపోతామేమో మామ అన్నాడు.
అన్న మాటిన్నాడు ఏంటన్నా మోసపోవడం ఏంటి తినండి అన్న ఒకవేళ టేస్ట్ బాగోపోతే డబ్బులు ఇవ్వకండి బిల్లు పే చేద్దాం. ఆయన గట్ ఫీలింగ్ ఇచ్చాడు నిజంగా టేస్ట్ బాగుంది ఫుడ్ లాగా ఇలా డ్రైవింగ్లో మనం అంత టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ చాలా బాగుంది కోకోనట్ రైస్ మంచి రైస్ ఏమో స్పైసీ తక్కువ చికెన్ ఫ్రైలో స్పైసీ ఎక్కువ ఆ రెండు కలుపుకుని తింటుంటే చాలా బాగుంది అన్న మాత్రం బాగాలేదని చెప్పాను. డబ్బులు కట్టమేంటి ఎదవసారీడు అన్నకి బాగాలేదని చెప్పి డబ్బులు ఎగ్గొడతాడు నేను ఎదవనండి, పెద్ద ఎదవ ఎదవలు తిరిగి ఇంకా పెద్ద ఎదవని అయిపోయింది. నెక్స్ట్ ఈ చిట్టుముత్యాల రైస్తో టేస్ట్ చూద్దాం మొక్కలు అయితే 1 2 3 4 5 6 మొక్కల దాకా వేసారు వేసుకోమా వడ్డింది ఫస్ట్ నువ్వు ఎక్కువ వేసుకోకే పులిహోరలా ఉందండి ఇది కలరు ఫుల్ రోస్ట్ మా మొక్క నాకు ఇలాంటి రోస్ట్ పీసులు చాలా ఇష్టం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ పీస్ తింటా ఉడి అమ్మ సూపర్ ఉంది చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు అన్నకు బాగాలేదని చెప్తావుగా ఇప్పుడు మరి చెప్పలేను మామ, అంత బాగుందా చాలా బాగుంది. అన్నది రావులపాలెం అంట రాజమండ్రి రావులపాలెం అంట సూపర్ చేశాడు అదిరిపోయింది టేస్ట్ రైస్ తిని చూద్దాం ముక్క మాత్రం చాలా బాగుంది రైస్ కొంచెం సప్పగా ఉంది కానీ ఓకే బాగుంది చాలా బాగుంది చాలా చోట్ల మీద ఇక్కడ బెటర్ ఈ మధ్యకాలంలో రైస్ కూడా వేసారు మళ్ళీ కావాలంటే మొక్కలు కూడా వేసారు రైస్తో పాటు అది హైలైట్ బాగుంది ఫ్రీ అయినా దానికి వేస్తారు మళ్ళీ బిల్లు బాగా ఫ్రీ అండి. 2 మొక్కలు వేయించేసుకున్నాను నేను కూడా వర్త్ అడ్రస్ కరెక్ట్గా చెప్తే వెళ్ళే ముందు మళ్ళీ బయట తిని మోసపోతున్నాం ఈ మధ్యన ఎక్కడ తిన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నాం కానీ బిస్కెట్ అవుతున్నాం కానీ టేస్ట్ అదిరిపోయింది నువ్వు అన్నావు చూసావా తినే ముందు నచ్చితేనే డబ్బులు ఇవ్వండి లేకపోతే ఫ్రీగా తిని వెళ్ళిపోయినా అక్కడే అనుకుంటున్నాను బాగుంటుందని సూపర్ ఉంది అన్న టేస్ట్ అదిరిపోయింది టేస్ట్ చాలా బాగుంది, అదిరిపోయింది. రేపు నా ఫ్యాన్స్ అందరూ నీ దగ్గరికి వస్తారు. వీడికి కొంచెం ఫ్యాన్స్ ఎక్కువ వీడికి ఈ మధ్యన వచ్చారు నాకు అదే అర్థం కావట్లేదు ఎలా వచ్చారు ఏదో రావులపాలెం కదా మీది మాది ఆకివీడు భీమవరం పక్కన ఆకివీడు ఐడియా ఉందా ఆ ఊరు మాది వెల్కమ్ బ్యాక్ టు ద మా ఇంటికి వచ్చాం పాపం కుర్రాడు అంటే దల్లగా ఉన్నాడు ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు. బాగానే ఉంటాడు కొంచెం అందంగా తక్కువ ముఖం బాగానే ఉంటాడు కానీ అందంగానే ఉండడు కానీ ఇప్పుడు నేను వేసాను అమ్మ జోక్, నేను వేసాక మా వాడికి అలా కనిపిస్తుంది. యాక్చువల్గా జోక్ నాది, నేను వేసాను కదా ఒకసారి. అది కాదు రేపు పొద్దున్న వీడికి చేపల పులుసు వండాలంట బొక్కలాగా అందుకని నైటే వచ్చి కూర్చున్నాడు మా వండుతాను మా మీరు అబ్జర్వ్ చేయలేదు మన మౌలిక వీడియోలో అబ్జర్వ్ చేశాను సైలెంట్ గా పిత్తేసాడు నాకు అబ్జర్వ్ చేశాను అదే కదా దాని గురించే కదా చెప్పినావు రేపు మౌలితో నీ వీడియో పెట్టిస్తుంది ఎవరు పిత్తాడో రేపు దాని గురించి కూడా చర్చి పెడతా నేను దాని గురించి అనట్లేదు. లాస్ట్ మన మౌలిక వీడియో ఒకటి వచ్చిందండి, ఇది మన నాగచంద్ర రెస్టారెంట్. అందులో నాకు ఆ టేస్ట్ కోసం నేను పెద్ద అబద్ధమే వాడిస్తాను. నేను చేపల కూర అంటే ఫిష్ అంటే నచ్చదని చెప్పాను. నాకు ఫిష్ అంటే ప్రాణం. రేపు చేపలు మంచి 10 మంది వచ్చాను. అందుకనే రేపు చేపల కూర వండాలంటే ఇడికి రేపు 31st నైట్ కూడా కాబట్టి అందరూ రోడ్ల మీద తిరగకుండా బళ్ళు వేసుకుని ఇంట్లో చేసుకోండి లేదంటే తిరగండి కానీ కొంచెం వేసి డ్రైవింగ్ చేయకండి. పోలీసు పట్టుకున్నా పర్లేదు ఏమన్నా అయితే అవ్వకూడదు అవుతే మళ్ళీ రిస్క్. హ్యాపీగా ఇయర్ స్టార్ట్ చేసాం అలాగే హ్యాపీగా ఎండ్ చేద్దాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోతున్నాయా. ఇప్పుడు వెళ్ళి ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకో బ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి నేను కొడతాను. అసలు నేను కొడతాను లాస్ట్ లో స్టార్టింగ్ లో కొడతాను జై హింద్ అంటాను నేను జారిపోయి కింద పడిపోయింది ఫోన్కి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే పగిలిపోయేది. స్టార్టింగ్ లో అంటాను ఎండింగ్ లో అంటారేంటి నువ్వు గట్టి పట్టుకోరు కదా నేనేదో సులువుగా ఇలా పట్టుకున్నాను జస్ట్ ఇలా కొట్టాను అంతే. సర్లే కానీ మా ఇక్కడతో వీడియో ఏం చేస్తాను ఇక్కడ దాకా చూసాను లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో బ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్.